Hi friends, welcome back to our channel. Now we are going to discuss about a TET previous year question paper which is held on 19th January 2025 of shift 1 problems that we are going to discuss. Okay, let us see the first problem. Okay, this is our first problem. Let us observe question. Raju receives an amount of 94,500 as a net salary. Then after the tax deduction of 30% from his salary, ఓకే అంటే 30% సాలరీ డిడక్షన్ తర్వాత తనకు 94,500 అనేది సాలరీ వస్తుంది. తనకు మొత్తం ఎంత వేతనం, మొత్తం స్థూల వేతనం ఎంత అని అడుగుతున్నాడు. సో సో టోటల్ నేను 100% అనుకుంటే దాంట్లో ఎంత కటింగ్స్ అవుతుందండి? కటింగ్కి అంటే 30% ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది కాబట్టి తనకు వచ్చేది 70%. సో this 70% of total salary, that means 70% of total salary we have given as an 94,500. From this what we have to find out, we have to find out a total salary. For that this 70% we need to transpose to other line. ఈ 70% ని 70 per 100 half అంటే into then total salary that is equals to 94,500. From this 70 by 100 if I transpose to other hand it becomes a reciprocal. So his salary becomes what? 94,500 into 100 by 70. ఓకేనా? సో ఇప్పుడు కటింగ్స్ పాజిల్ పోతున్నాయి చూడండి. 10 7s and 0 0 get cancelled. 7 1s 7, 7 1s 7. From 9 7 subtracted means 2 left. It becomes 24. 7 3s are 21. From 24 21 subtracted means we left with a 3, so it becomes 35. So 7 5 is 35 and 0 s is. So his total salary is what? 1350 into 100, that is 1,35,000 rupees is a total salary. Okay, that is of fourth option is the correct one in this case. Okay, now let us see the next question. ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 198. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 3 వరుస సరి సంఖ్యలు. ఓకేనా, వరుస సరి సంఖ్యలు ఇచ్చాడు. దాంట్లో మనకు అనుకోవాల్సిందంటే ట్వైస్ ద మిడిల్ నెంబర్, అంటే మధ్య సంఖ్యకు 2 రెట్లు కనుక్కోవాలి. ఓకేనా, సో మనకి ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, 6 8 10 ఇవి 3 వరుస ఈవెన్ నెంబర్స్ అండి. సో వీటి మధ్య రిలేషన్ ఏంది? 6 నుంచి 8 ఎలా వచ్చింది? 2 యాడ్ చేయడం. మళ్ళీ 8 నుంచి 10 ఎలా వచ్చింది? 2 యాడ్ చేయడం. సో ఇది ఒక పద్ధతి. లేదు, నేను 8 తీసుకున్నాను. 8 నుంచి 6 ఎలా వచ్చింది? 2 సబ్ట్రాక్ట్ చేయడం. 8 నుంచి 10 ఎలా వచ్చింది? 2 యాడ్ చేయడం. ఇలా తీసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా అవుతుంది. అంటే నేను మధ్యలో నెంబర్ని ఎక్స్ అనుకుంటే, 3 ఈవెన్ నెంబర్స్లో మధ్యలో నెంబర్ ఎక్స్ అనుకున్నట్లయితే దానికన్నా ముందు ఉండే ఈవెన్ నెంబరు ఎక్స్ -2 అవుతుంది. దెన్ దాని తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ +2 అవుతుంది. మనకి ఇచ్చిందంటే సమ్ ఆఫ్ దీస్ 3 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. అంటే మనకు రిక్వైర్డ్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ నేను ఏమనుకున్నాను? x -2 x +2 అయితే వీటిని యాడ్ చేస్తే 198 వస్తుందంట. సార్ ఇలా ఎందుకు తీసుకున్నారు? ఇలా తీసుకున్నట్లయితే -2 + 2 యాడ్ చేస్తే నీకు 0 వచ్చేస్తుంది. మనకు x + x + x దట్ ఈస్ 3x దట్ ఈస్ ఈక్వల్స్ టు 198 అవుతుంది. సో డైరెక్ట్గా మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది మనకి. x is equals to, and transposing this 3 to other hand, 198 by 3. Okay, 3 1s are 3, 3 6 are 18, 1 left, and again 18, 3 6 are 18. So middle number is what? 66. మనం కనుక్కోవాల్సిందంటే ట్వైస్ ఆఫ్ ఇట్, దట్ మీన్స్ 2 times of x కనుక్కోవాలి. 2 times of 66, that is 132. The second option is the correct answer అండి. ఓకేనా, సో let us see the next question. Okay, in the non-terminating recurring decimal 2.3 bar over 33. Okay, సో ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్, దీనికి ఫ్రాక్షనల్ ఫామ్గా రాయాలి, దీన్ని భిన్న రూపంలో రాయాలి. సో దీన్ని భిన్న రూపంలో రాయాలంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో చేస్తే చాలా లెంతీ అవుతుంది. దీనికోసం షార్ట్ కట్ ఉందండి. 2.33 బార్ ఓవర్ 33 ఉంది కదా. సో దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాయాలంటే ఫస్ట్ నేను డెసిమల్ పాయింట్ లేకుండా
బార్ లేకుండా ఈ నెంబర్ యాసిస్గా రాసేసి నెక్స్ట్ మొత్తం నెంబర్లో ఏ నెంబర్కి బార్ లేదు 2 అనే ఒక నెంబర్కి. సో దీంట్లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసి డినామినేటర్ పార్ట్ మొత్తం ఈ డెసిమల్ ప్లేసెస్ పైన ఉంటుంది. ఈ డెసిమల్ ప్లేసెస్లో ఎన్ని డిజిట్స్కి బార్ అప్లికేబుల్గా ఉందండి? 2 డిజిట్స్కి బార్ అప్లికేబుల్ ఉంది కాబట్టి 2 9s తీసుకుంటున్నామండి. ఓకేనా? డినామినేటర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది డెసిమల్ పార్ట్. సో 233 minus 2 that is 231/99. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? సో 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది చూడండి. 11 9s 11 2s 22, 1 left, 11 1s. సో బోత్ ఆర్ డివిజిబుల్ బై 3 టేబుల్ అగైన్. 3 7s 3 3s మనకి ఎంత వచ్చింది? 7/3 వచ్చిందండి. సో దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Okay, now let us see the next question. In the next question, if the length, breadth and height of the rectangular box are in the ratio of 2:3:4 and its length is 26 centimeters, then total surface area of box is what? Okay, మనకి ఏమి ఇచ్చినాడు? ఒక క్యూబాయిడ్ బాక్స్ ఇచ్చాడు. అదేంటి? వీటిలోని లెంత్, బ్రెడ్త్, హైట్ ఏ రేషియోలో ఉన్నాయంట? 2:3:4 రేషియోలు ఉన్నాయంట. సో దీంట్లో లెంత్ పార్ట్ని రిప్రజెంట్ చేసేది ఫస్ట్ టర్మ్ ఆఫ్ దిస్, బ్రెడ్త్ పార్ట్ని రిప్రజెంట్ చేసేది సెకండ్ టర్మ్. ఓకే, సో నెక్స్ట్ హైట్ ను రిప్రజెంట్ చేసేది లాస్ట్ టర్మ్. సో దీంట్లో నేను లెంత్ ఏమనుకుంటున్నాను? 2 మల్టిపుల్ దట్ మీన్స్ 2x అని, బ్రెడ్త్ని ఏమనుకోవచ్చు? మల్టిపుల్ ఆఫ్ 3 దట్ ఈస్ 3x అని, నెక్స్ట్ హైట్ని మల్టిపుల్ ఆఫ్ 4x నేను తీసుకున్నాను. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? లెంత్ ఇచ్చినాడు 26. ఓకే, యాజ్ పర్ ద క్వశ్చన్ లెంత్ గివెన్ అనేసి 26 అంటే మనం అనుకున్నది 2x, ఇచ్చిందేమో 26. సో ఈ 2x 26 రెండు ఈక్వల్ ఒకే లెంత్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేసి దీంట్లోంచి ఎక్స్ వాల్యూ కనుక్కునే ప్రయత్నంలో నేను ఈ మల్టిప్లయర్ 2ని అటు ఫార్వర్డ్ చేస్తున్నాను. 26/2. ఓకే, 2 1s 2 13s. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మనకు 13 వచ్చిందండి. ఎక్స్ వాల్యూ మనకు 13 వచ్చింది. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? లెంత్, బ్రెడ్త్, హైట్ వాల్యూ కనుక్కోవాలి. లెంత్ ఎంత వస్తుంది? 2x అంటే 2 × 13 దట్ ఈస్ 26. బ్రెడ్త్ వాల్యూ ఎంత వస్తుంది? 3x అంటే 3 × 13 దట్ ఈస్ 39. నెక్స్ట్ హైట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 4x. ఓకే, సో 4 × 13 దట్ ఈస్ 52. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి? టీఎస్ఏ ఆఫ్ క్యూబైడ్ ఫార్ములా మనందరికి తెలుసు. దట్ ఈస్ ఆఫ్ 2 ఆఫ్ L × B ప్లస్ B × H ప్లస్ L × H. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 times ఆఫ్ లెంత్ ఈస్ వాట్? 26 × 39 ప్లస్ 39 × 52 ప్లస్ లెంత్ ఈస్ 26 × 52. వీటన్నిటిని మల్టిప్లై చేసి దా ప్రోడక్ట్ని మనము 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 8788 వస్తుందండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ is the correct answer for this question. Okay, now let us say the next question. Okay, now let us say the next question. ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చినాడు? ఇఫ్ ఏ వాల్యూ ఈస్ గివెన్ యాజ్ అన్ √5 plus √3 minus √3 and b value given as an √5 minus √3 plus √3, then find the value of a square plus b square అని అడుగుతున్నాడు. ఓకేనా? మనకు ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు? √5 plus √3 minus √3. ఓకేనా? సో దీనికి రేషనలైజింగ్ డినామినేటర్. ఓకే, సో వాట్ ఈస్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ డినామినేటర్? as a denominator in the form of x minus y. So its rationalizing factor is what? X plus y. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ నేను న్యూమరేటర్ని డినామినేటర్ని √5 plus √3 అండ్ √5 plus √3 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ న్యూమరేటర్లో √5 plus √3 × √5 plus √3 దీన్ని √5 plus √3 ద హోల్ స్క్వేర్గా రాసేసి బై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b × a minus b. దిస్ కెన్ బి రిటన్ యాస్ a square minus b square అంటే √5 ద హోల్ స్క్వేర్ మైనస్ √3 ద హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది.
ఇక్కడ న్యూమరేటర్లో మాత్రం అలా క్యాన్సిల్ చేయడానికి లేదండి. సో దిస్ స్క్వేర్ ఇస్ హియర్ డినామినేటర్ స్క్వేర్ ఇస్ ఇండివిజువల్ టర్మ్స్ ఫర్ ద రూట్స్. ఓకే, ఇక్కడ మొత్తం హోల్ ఉంది కాబట్టి సో దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎలాబరేట్ చేస్తే √5 ద హోల్ స్క్వేర్ ప్లస్ √3 ద హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ab. ab means what? √5 into √3 by here 5 minus 3, that is 2. So here we can cancel a square root. So 5 plus 3 is 8. So a is equal to what? 8 plus 2√15 by 2. దీన్ని 2తో డివిజన్ చేస్తే మనకు 4 plus √15 వస్తుంది. ఇదే విధంగా బిని కూడా మనము చేసినట్లయితే రేషనలైజింగ్ డినామినేటర్ చేస్తే మనకు బి వాల్యూ ఎంత వస్తుంది? 4 minus √15 గా వస్తుంది. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలంటే దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోంచి 2 టైమ్స్ ఆఫ్ ఏబిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 4 ప్లస్ √15 ప్లస్ బి వాల్యూ ఎంత? 4 మైనస్ √15. దీంట్లో నుంచి 2 టైమ్స్ ఆఫ్ ఏ 4 ప్లస్ √15 అండ్ 4 మైనస్ √15 ఇలా మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ √15 minus √15 and adding them you will get a 0. Then 4 plus 4, that is 8. 8 square minus 2 times of, it is in the form of a plus b into a minus b. This can be written as a square minus b square. ఈ ఫార్ములా యూజ్ చేస్తూ దీన్ని 4 square minus √15 the whole square గా రాయొచ్చు. ఓకే, సో 8 square, that is of 64. 8 square is what? 64 minus 2 times of 4 square is 16 minus square root get cancel, 15 minus 1, that is 64 minus 2 times of 1, that is 62. So second option is the correct answer for this case. Okay, so now let us see the next question. Next question చూద్దాము. Okay, a solid cube of each edge is 24 centimeters is melted and recasted into small cubes. అంటే 24 centimeters ఈచ్ సైడ్ కాగల ఒక క్యూబ్ ని కరిగించి మళ్ళీ 3 centimeters అంచు కాగల చిన్న చిన్న గణాలుగా చేశారు. అట్లా ఎన్ని చిన్న గణాలు చేయొచ్చు, ఎన్ని చిన్న క్యూబ్స్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటికి నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కావాలంటే మనకు డైరెక్ట్ గా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్. ఓకేనా, ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబ్, బిగ్గర్ క్యూబ్ ఇస్ వాట్? 24 centimeters ఈచ్ సైడ్. సో దాని వాల్యూమ్ ఎంత? ఏ క్యూబ్ అంటే 24 into 24 into 24. వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్, ఈచ్ సైడ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ ఇస్ వాట్? 3 centimeters. సో దాని వాల్యూమ్ కనుక్కోవాలంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 3 into 3 into 3. సో ఇక్కడ 3 1 3 8 24, 3 1 3 8 24, 3 1 3 8 24. మనకేమొస్తుంది? 8 into 8 into 8, దట్ ఈస్ ఆఫ్ 8 క్యూబ్. 8 క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది? 512 వస్తుంది. సో ఎన్ని స్మాల్ క్యూబ్స్ చేయొచ్చు అండి? 512 స్మాల్ క్యూబ్స్ చేయొచ్చు. మొత్తానికి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, most of the students will commit mistakes while solving this problem. Okay, listen carefully. In an examination, Ronnie obtained 20% marks more than the Jyoti. ఒక ఎగ్జామ్లో రాణికి జ్యోతి కన్నా 20% ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. బట్ 10% లెస్ దాన్ ది అనిత. అంతకన్నా 10% లెస్ వచ్చినాయి. ఇఫ్ ద మార్క్స్ obtained by Jyoti is 1200, but out of 1200 out of 2400 marks, then percentage of marks obtained by అనిత. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ముగ్గురు వ్యక్తులు వచ్చినాడు. ఏంటి? రాణి, జ్యోతి, అనిత. రాణికి ఎంత వచ్చిందంట? రాణికి జ్యోతి కన్నా 20% ఎక్కువ వచ్చినాయి. అంటే జ్యోతికి 100% వచ్చినట్లయితే రాణికి 120% ఆఫ్ జ్యోతి మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో అలాగే రాణికి
ఎంత 10% తక్కువ వచ్చినాయి ఎవరికన్నా అనితకన్నా 10% అంటే 90% ఆఫ్ అనిత మార్క్స్ గాట్ టు ది రాణి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు మళ్ళీ జ్యోతి గాట్ 1200 అవుట్ ఆఫ్ 2400. ఓకే వస్తే ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిందంటే అనిత మార్క్స్ కనుక్కోవాలి. మనము అనిత మార్క్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిందంటే జ్యోతి మార్క్స్ నుంచి రాణి మార్క్స్ కనుక్కొని రాణి మార్క్స్ నుంచి మనం అనిత మార్క్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ రాణికి ఎన్ని వచ్చినాయి 120% ఆఫ్ జ్యోతి అంటే జ్యోతికి ఎన్ని వచ్చినాయి 1200. దీనికి 120% తీసుకుంటే అవి రాణికి వచ్చిన మార్క్స్ వస్తుంది. అంటే 120% ఆఫ్ 1200 దట్ మీన్స్ 1200 into 120/100 that gives you Rani marks. So 2 zeros get cancelled, 12 12 144 and 1 0 అంటే రాణికి ఎన్ని వచ్చినాయి 1440 మార్క్స్ వచ్చినాయి. సో ఈ రాణి నుంచి మనం అనిత మార్క్స్ కనుక్కోవాలి. ఓకే సో అంటే 90% ఆఫ్ అనిత మార్క్స్ is equals to 1440. From this Anita's marks అంటే 90% అంటే ఏంటి 90 per 100 into Anita marks is equals to 1440. ఈ 90/100 నెట్ ఫార్వర్డ్ చేస్తే మనకి అనిత మార్క్స్ ఎన్ని వస్తున్నాయి 1440 into 100/90. ఇక్కడ 0 0 get cancel 9 1 జా 9 16 జా. సో అనితకి ఎన్ని వచ్చినాయి 1600 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి అనితకి ఎన్ని మార్క్స్ వచ్చినాయా ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడుగుతున్నాడా అనిత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి అనితకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొత్తము 1600. సో అవుట్ ఆఫ్ 2400 into 100 ఇలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. 2 zeros 2 zeros will cancel 8 3 దా. ఓకే సో 8 2 దా మనకి ఎంత వస్తుంది 200/3% వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 66 whole 2/3% వస్తుందండి. ఓకేనా సో అది అప్రాక్సిమేట్గా మనకు 66% అని ఇచ్చినాడు. ఓకేనా థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In the next question what we have given when a number is divided by 1763 it gives a remainder as 91. ఒక నెంబర్ని 1763తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 91 అనే రిమైండర్ వచ్చింది. సేమ్ నెంబర్ని మనం 41తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకు కావాల్సిన నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ అంటున్నారు కాబట్టి దాన్ని ఎక్స్ అనే నెంబర్ని 1763తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 91. మన కోషంట్ ఎంత ఇచ్చినాడు కోషంట్ తెలియదు కాబట్టి కోషంట్ అలాగే ఉంచుకున్నాడు. మనకి డివిజన్ ఆల్గరిథం మనకు తెలుసు ఏంటి అది డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. దీని నుంచి భాగాహార విభాగ న్యాయం నుంచి మనం డివిడెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది 1763ని కోషంట్ క్యూతో మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్కి 91 అప్లై చేస్తే వచ్చే నెంబర్ వస్తుంది. సో మనకు అనుకోవాల్సింది ఏంటి ఇదే నెంబర్ ఎక్స్ని 41తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో ఇలా కనుక్కోవాలంటే ఇచ్చిన నెంబర్ ఎక్స్ని నేను 1763ని 41 ఇంటూ సంథింగ్గా రాయగలుగుతామా లేదా ట్రై చేస్తున్నాం. సో 1763ని 41 ఇంటూ 43గా రాయొచ్చు. ఈ క్యూ అలాగే ఉంచేసుకొని ఈ 91ని కూడా మనము 41 ఇంటూ 2 దట్ ఈస్ 82కి ఇంకెంత యాడ్ చేయాలి 9 యాడ్ చేయాలి. సో ఈ మొత్తంలోంచి నేను 41ని కామన్ తీసుకుంటున్నాను. 41 కామన్ తీసుకుంటే ఏం మిగిలిపోతుంది 43 ఇంటూ క్యూ ప్లస్ 2 ప్లస్ 9 వచ్చేస్తుంది. ఓకేనా అంటే ఈ నెంబర్ను ఇదే నెంబర్ ఎక్స్ని 41తో డివైడ్ చేస్తే మన కోషంట్ ఎంత వస్తుంది 43 ఇంటూ క్యూ ప్లస్ 2 రిమైండర్ ఎంత వస్తుంది 9 వస్తుందండి. సో ఆన్సర్ ఏంటి 9 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see the next question 93rd క్వశ్చన్. ఈ క్వశ్చన్లో
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానిది అంటే ఏంటి? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి? మనకు 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఉన్నాయి. ఏంటది? మీన్, మీడియన్ అండ్ మోడ్. సో దీంట్లో ఏవి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ కాదు అంటున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మీన్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మోడ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీడియన్ కూడా మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. అంటే రేంజ్ ఒకటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కాదు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Okay, now let us see the next question in this. Okay, we are asked to find out perimeter of, in the next question we are asked to find out a perimeter of a rhombus whose diagonals are 16 centimeters and 30 centimeters. అంటే మనకి ఏమి ఇచ్చినాడు? ఒక rhombus లోని డయాగ్నల్స్ మెజర్మెంట్ ఇచ్చినాడు. సో ఈ డయాగ్నల్స్ మెజర్మెంట్స్ తోటి మనం ఏం కనుక్కోవాలి? మనము పెరిమీటర్ ఆఫ్ rhombus కనుక్కోవాలి. సో లెంత్ ఆఫ్ first diagonal given as 16 centimeters. So and length of second diagonal given as 30 centimeters. సో దీనికి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? పెరిమీటర్ కనుక్కోవాలంటే మీకు ఒక rhombus లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. ఏంటి అంటే డయాగ్నల్స్ ఆఫ్ ద rhombus బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే రాంబస్ యొక్క కర్ణాలు ఒకదాన్ని ఒకటి సమద్విఖండనం చేసుకుంటాయి. అంటే ఒక కర్ణాన్ని ఇంకొక కర్ణం 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒకవేళ నేను ఈ కర్ణం వాల్యూ నేను 30 సెంటీమీటర్స్ అని అనుకున్నాను అనుకో. ఓకే, ఈ కర్ణం వాల్యూ 30 సెంటీమీటర్స్ అనుకుంటే దీని ఈక్వల్ పార్ట్స్ గా అయింది కాబట్టి ఇది ఫస్ట్ 15 అవుతుంది, ఇది కూడా 15 అవుతుంది. సో ఇలా వర్టికల్ డయాగ్నల్ చూసుకున్నట్లయితే దీని వాల్యూ మనం 16 అయినట్లే. సో దీంట్లోంచి ఒక సైడ్ ఏమవుతుంది? ఒక పార్ట్ ఏమో 8 అవుతుంది, ఇంకొక పార్ట్ ఏమో 8 అవుతుంది. సో అంటే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంట్లో బేస్ 15, హైట్ 8 అండి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే డయాగ్నల్స్ ఆఫ్ రంబస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి, మళ్ళీ బైసెక్ట్ గా చేసుకుంటాయి. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బేస్ 15 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్ కాబట్టి మనము హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సో కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. పైథాగరన్ ట్రిప్లెట్స్ అని గుర్తుపెట్టుకుంటే 8, 15 అండ్ 17 దీస్ 3 ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్. దీని నుంచి మనకు హైపోటెన్యూస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈస్ 17 వస్తుంది. అంటే ఈ హైపోటెన్యూస్ మనకు సైడ్ ఆఫ్ రాంబస్ అవుతుంది. అంటే రాంబస్ లోని ఒక సైడ్ మెజర్మెంట్ ఏమవుతుందండి? 17 సెంటీమీటర్స్ అవుతుందండి. మనకి అనుకోవాల్సిందండి పెరిమీటర్. పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 17 దట్ ఈస్ 68 సెంటీమీటర్స్ అవుతుందండి. సో నీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలియదు అంటే నువ్వు హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే పైథాగరస్ థీరం అప్లై చేసి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే మనము రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ చేస్తే నీకు 17 వస్తుందండి. అలా చేసినా వస్తుంది, లేదు పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకున్నా నీకు సరిపోతుంది. మై సజెషన్ ఇస్ దట్ టు రిమెంబర్ దట్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకేనా? సో దట్ వీ కెన్ solve the problems very easily. We shall discuss the remaining problems in the next video.